పానిక్. వరుణ్ లేడా? యాక్చువల్గా నేను మీ ఇద్దరిని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చాను. వరుణ్ నా బ్రదర్ లాంటి వాడు. మాలిని, ఐఎమ్ ఏ పేషెంట్. యాక్చువల్లీ నేను మందులు వేసుకోలేదంటే మృగంలా అయిపోతాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఆ రోజు జరిగింది, ఐ మీన్ మన మధ్య జరిగిన సంఘటన తర్వాత నేను బాగా నిద్రపోయాను. I slept well. No. No. Okay. ఓకే. ఈ బొకే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. Can I have sex with you again? ప్లీజ్ మాలిని, ఈ ఒక్కసారి మాలిని, ప్లీజ్ కాదలతో మాలిని, ప్లీజ్ 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 ఈ ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారే కదా అడుగుతున్నాను. ఒక్కసారి కాదు ప్లీజ్. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ వన్ లైఫ్. డోంట్ సే నో ప్లీజ్. Please, Molly, just one more time. యాజ్ ప్రామిస్డ్, మొదటిసారి నా కమిట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేసి ఇచ్చాను. రెండోసారి అది మీ పిచ్చి. అలా చేసుండకూడదు. ఏమంటున్నావు నువ్వు? మరి అలాగైతే షీస్ రెడీ అని నాకు మెసేజ్ ఎందుకు పంపావు? అది తను మెంటల్లీ ఫిట్, నథింగ్ టు వరీ అని అర్థం. వరుణ్, పెద్ద యోగ్యుడిలా మాట్లాడుకో. ఎంత డబ్బు తీసుకున్నావా నువ్వు? ఒక ఫిగర్ కావాలంటే దానికి పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మాలిని కొంచెం కష్టమైన మ్యాటర్, క్వైట్ ఏ హార్డ్ నట్. ఎమోషనల్గా డీల్ చేయాల్సి ఉంటుంది. జరిగింది మర్చిపోవడానికి వెంటనే కెనడా వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ ఏమంటుంది? ఇప్పుడు నాకేం వద్దు వరుణ్. కెనడా వెళ్ళాలని కూడా లేదు. ఆ ప్రకాష్ వాడొక మృగం. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. సో వాడిని ఊచలు లెక్క పెట్టేలా చేయాలి. అయ్యో మాలిని, ఈ ఇన్సిడెంట్ వల్ల మన మధ్యన ఏం మారదు. ఐ లవ్ యూ. పోలీస్కి లిసన్ వెళ్తే మన పరువు అయిపోతుంది. వెరీ గుడ్. అది ఒప్పుకోలేదు. ఏమంది? లేదు వరుణ్, వాడిని వదలకూడదు. నాతో నువ్వు ఉంటావు కదా. నువ్వేం చెప్పావు? ఇదేం ప్రశ్న? నేను నీతోనే ఉంటాను మళ్ళీ. ఏంటయ్యా అలా చెప్పావు? మనకెందుకమ్మా వదిలిపారే అని స్ట్రాంగ్గా డైవర్ట్ చేయపోయావా? అయినా అదేం చేస్తుందిలే. మీరు మర్చిపోయారేమో, మాలిని ఒక నర్స్. అయితే ఒక చిన్న DNA టెస్ట్. అది చేస్తే నువ్వు కూడా ఇరుక్కుంటావు కదా. కథలో నేను ప్రేమికుడు, మీరే కాముకుడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చచ్చా, ఇందులో బ్లాక్మెయిలే ఉంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓ షట్, వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్ ఐ గెస్. ఇరుక్కుంటాంలా ఉందే. ఇరుక్కుంటాం కాదు,
ఇరుక్కుంటారు. ఏమయ్యా మన ఇద్దరం కుమ్మక్కాయ ఎన్ని చేసాం? ఇప్పుడు ఉన్నట్టుండి వదిలేస్తే ఎలాగా? యో హెల్ప్ చేయవయ్యా. చా అన్నీ కలిసి వచ్చే టైంకి ఇలా అయితే ఎలా? వరుణ్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఫుల్ స్టాప్ పెట్టేసి చంపే కిల్హార్. మాలిని త్వరగా బయలుదేరు. ఎక్కడికి? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం వైజాగ్ వెళ్ళిపోతాం. గెట్ రెడీ. ఓకే? వైజాగ్ ఎందుకు? ఏంటి ఎందుకు అని అడక్కు. వెంటనే బయలుదేరుతాం. వరుణ్ ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం. వైజాగ్ ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే బయలుదేరాలి. లుక్ హియర్ మాలిని, do you trust me? Good. Then get ready. Let's start now. Hey, a bag it. Yeah, we are in the mall. I'll call you back. ఏమైంది? సైజ్ కరెక్ట్ కాదు. వెళ్దామా? టైర్డ్గా ఉంది. ఓకే పద. మాలిని నువ్వు ఇక్కడే ఉండు, నేను పార్కింగ్కి వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓకే? మర్చిపోయాను బ్యాగ్. ఐల్ బి బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ, నేను చెక్ చేయాలి. బ్యాగ్ ఇవ్వు. నన్నా? నిన్నే. ఏం చూస్తున్నారు సార్? ఇది చూడండి. ఏంటిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏంటిది? నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. వాట్ ఇస్ దిస్? సరే నడు. నేను చెప్పేది వినండి. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చెప్తుంది కానీ నడు. పిచ్చి కుక్కలు. ఆ దేవుడు అసలు ఉన్నాడా చచ్చాడా? నమస్తే అక్క. నమస్తే అక్క. నమస్తే. నమస్తే అక్క. నమస్తే. ఏయ్, అక్క పిలుస్తోంది, వెళ్ళు. కొత్త మాటలు రావా? ఏయ్, నిన్నేనే. వచ్చు. బాగానే మాట్లాడుతున్నావుగా, మరేంటి గుడ్లప్పగించి చూస్తున్నావు? నేను పొమ్మని చెప్పానా? ఏ కేసు? బ్రాతలా? ఇప్పుడే కదా గుడ్లప్పగించి చూడతున్నాను. వెళ్ళి నీ పని చూసుకోవే.
జానకి, నిన్ను చూడ్డానికి మీ వాళ్ళు వచ్చారు. వస్తున్నా. మాలిని, నన్ను చూడ్డానికి వచ్చింది ఎవరో తెలుసా? మా నాయన, అమ్మ, తమ్ముడు. మాది పేదల కోసం, న్యాయం కోసం పోరాడే వర్గం. వెన్నుపొట్టు పొడిచేవాళ్ళని మేం క్షమించాం. తండ్రైనా సరే, కొడుకైనా సరే, చావే శిక్ష. నా మొగుడు మా వర్గంలో వాడే. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. డబ్బుకి ఆశపడి మా వర్గాన్ని పట్టేవాళ్ళని చూశాడు. విషయం తెలిసిన వెంటనే నా చేతులతోనే చంపేశాను. అప్పుడు మీరు కడుపుతో ఉన్నారని తెలీదా? తెలిసినా నేను అదే చేసేదాన్ని. నేను బయట ఉంటే నన్ను వదలరు. అందుకే పోలీసులకి సరెండర్ అయ్యాను. సరే, నా ఫ్లాష్ బ్యాక్ నీ పక్కన పెట్టు. నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికే మా వాళ్ళు వచ్చారుందాక. వరుణ్ కార్తికేయ, అదే కదా వాడి పూర్తి పేరు. కొన్ని స్పెషల్ సర్కిల్స్లో బాగా వినిపించే పేరు. ముందు వాడు ట్రై చేస్తాడు, తర్వాత అరేంజ్ చేస్తాడు. దానికి వాడు పెట్టుకున్న పేరు రుచి చూడడం. వాడు చివరిగా రుచి చూసింది ఒక నర్సుని. అది నువ్వే. ఇంకా ప్రకాష్ వయసు తేడా లేకుండా రేపులు చేస్తుంటాడు. పెద్ద ల్యాండ్ లాడు, దొంగ నా కొడుకు. వాడు చూడ్డానికే హీరోలా ఉంటాడు, కానీ పెద్ద విల్లన్. పచ్చి నెత్తురు తాగే మృగం. అదే వాడి అస్సలు స్వరూపం. నీ గురించి తెలుసుకున్నాను, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కదా. అందుకే మా వాళ్లతో ఈ మీటింగ్. బాగున్నావమ్మా? నిన్నలా అడిగి కామెడీ చేయటం నాకు తెలీదు. కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని. ఎందుకంటే నా సొంత బిడ్డలు కూడా చెయ్యని పనుల్ని నువ్వు ఇష్టపడి చేసావు. నీ దగ్గరున్న దయ, జాలి, కరుణ, మానవత్వం వాళ్ళ దగ్గర లేదు. అమ్మా, నీ జీవితం ఆ జైల్లోని గడిచిపోకూడదు. ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషుల్లా వచ్చారు. మాలిని, నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను. మొత్తం రాసేవాడినే. కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులు అవుతారు. కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాధించాల్సిన చాలా ఉన్నాయి. నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా. వెళ్తాను తల్లి, వెళ్తాను. అయ్యో అమ్మా, నొప్పి. అక్క, అక్క, ఏమైందక్క? ఏమైంది? ఒక్క సెకండ్ ఉండండి, ఇప్పుడే వస్తా. ఎవరైనా రండి. అయ్యో, తట్టుకోలేకపోతున్నా. ధైర్యంగా ఉండండి అక్క. ఏమైంది? తొందరగా డాక్టర్ని పిలవండి. తొందరగా డాక్టర్ని పిలవండి. అక్క, ఏం లేదు, టెన్షన్ పడకండి. మళ్ళీ ఏదో చేయమ్మా. వెంటనే వేడి తీసుకురమ్మని చెప్పండి. అయ్యో, తట్టుకోలేకపోతున్నా.
తొందరగా అక్క నేను చెప్పేది వినండి అక్క. డాక్టర్ ఫోన్ చేశాను. మెసేజ్ ఇచ్చామమ్మా త్వరగా రమ్మని. నా బిడ్డని చూడకుండా నేను చచ్చిపోతానేమో. అలా ఏం కాదు, అంత మంచిగానే జరుగుతుంది. మీరు పుష్ చేయండి. బేబీ బయటకు వస్తుంది. మళ్ళీ చూడుక పుష్ చేసి. ఏం కాదమ్మా జానకి, ఏం భయపడదు. నీకేం కాదు. అలా ఏం కాదక్క. నీకేం భయం లేదమ్మా, మేమంతా మీ బిడ్డ కోసం పుష్ చేయండి అక్క. అలాగే అక్క. అయ్యో అక్క ఇంకొంచెం కష్టపడి పుష్ చేయండి అక్క. పుష్ చేయండి అక్క. గుడ్ గుడ్. అలాగే అక్క. ఇంకొంచెం అక్క. కొంచెం పుష్ చేయండి. ఏం బిడ్డ మమ్మీ? ఆడపిల్ల అక్క. అమ్మయ్యా. డాక్టర్ ఎక్సెస్ బ్లీడింగ్ అయింది. సరే నేను చూస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.